నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ వైరి వర్గంగా తయారైంది కొంతకాలంగా. ఇప్పుడు అసలు పూర్తిగా ఆగర్భ శత్రువుల్లాగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి కనుక చూస్తే. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే దీనికి ఇక మందు కూడా లేదని చెప్పాలి. సరే, ఆ రాజకీయాల్లో వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవటం, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ పాలన అనే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పని ప్రజలు ఓటేస్తారు. అంటే ప్రజాప్రతినిధులకి ఎంత మెజారిటీ వచ్చినా కూడా వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంతకాలం ఉంటుందంటే 5 సంవత్సరాల పాటే ఉంటుంది. సో మొత్తంగా ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి ప్రజాస్వామ్యంలో ఉన్నట్లయితే, అటు జ్యుడిషియరీ, ఇటు ఎగ్జిక్యూటివ్, ఇటు పొలిటికల్. సో ఈ 3 సెటప్స్లో వీళ్ళ టెన్యూర్ 5 సంవత్సరాలే. కానీ జ్యుడిషియరీలోను తర్వాత ఎగ్జిక్యూటివ్లో మాత్రం వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు కూడా దశాబ్దాల కాలంగా వాళ్ళ సర్వీస్ ఉంటుంది. సర్వీసు అంటారు దీన్ని. అంటే సర్వీస్ అంటే సేవ. వాళ్ళ ఉద్యోగాలు ప్రజలకి సేవ చేయటం కోసం అని చెప్పని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళ అర్హత ప్రాతిపదికగా ఇస్తారు. ఒక్కొక్కళ్ళు కూడా తమ ప్రతిభని చాటుకునేటువంటి విధంగా ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు పని ఏంటి అన్నట్లయితే, సరే రాజకీయాలు మొత్తంగా కూడా కలుషితం అయిపోయిన తర్వాత ఈ వైరస్ ఏదైతే ఉందో, నాకు వాళ్ళ మీద నిజానికి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చాలామంది మీద ఎంత గౌరవం ఉందో, అనేక మంది మీద అంతకంటే వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే ఆర్టీఐ కమిషనర్గా నేను దగ్గర నుంచి వాళ్ళ వ్యవహారాల శైలి పరిశీలించినవాడిని. కానీ ఇక్కడ లాజికల్గా మనం ఆలోచించినప్పుడు ఏంటంటే, సో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది సన్నిహితంగా ముఖ్యమంత్రులకి మెలుగుతారు ఆ ప్రభుత్వంలో. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి అప్రాధాన్యమైనటువంటి పోస్టుల్లో తీసుకెళ్ళి వాళ్ళని పడేస్తారు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు. ఇది నడిచే పద్ధతి. అంతే తప్ప వాళ్ళ ఉద్యోగాల్ని పూర్తిగా తీసిపడేసేసో, లేకపోతే వాళ్ళని అవమానించి మానసికంగా వేధించి వాళ్ళకి అసలు పోస్టింగే ఇవ్వకుండా చేయటం అనేటువంటిది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో అధికారులకి ఎక్కడా కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని హోల్డ్ చేసి పెట్టడం, త్రిశంకు స్వర్గంలో ఉంచడం అనేది చాలా దారుణం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పబ్లిక్ మనీని మీ కక్షలు, మీ కార్పణ్యాలు, మీ స్పర్ధలు తీర్చుకోవటం కోసం కోట్లాది రూపాయల పబ్లిక్ మనీని మీరు వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు వెళ్తాయి. జీతాలు అయితే మీరు ఆపలేరు. అంటే జీతాలు ఇస్తూనే పబ్లిక్ మనీ, ప్రజాధనాన్ని ఒకవైపు ఏమో దివాళా తీసింది రాష్ట్రం అని చెప్తూనే వాళ్ళ సర్వీసెస్ని మాత్రం ఉపయోగించుకోకుండా వాళ్ళని అలా ఉంచడం అంటే మీ కక్షలు తీర్చుకోవటం కోసం పబ్లిక్ మనీని మీరు ఎంత వ్యర్థం చేస్తున్నారు. తర్వాత ఇది అసలు ఇది కరెక్టేనా ఆలోచించాలి. మీ టెన్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ప్రభుత్వాలైనా రావచ్చు, కానీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇది కదా ఇక్కడ గమనించాల్సింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, సరే ఈలోపు కొంతమంది అధికారులకు జరగాల్సిన అన్యాయం జరిగిపోతుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, చీఫ్ సెక్రటరీగా తొలి స్థానంలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి శ్రీలక్ష్మి గారు. సో ఆమె గతం నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ చాలా ఎఫిషియెంట్ ఆఫీసరు, లేడీ ఆఫీసరు అని చెప్పని అలాంటి వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డారు, జైలుకి వెళ్ళారు. సరే, మళ్ళీ వచ్చిన తర్వాత పొజిషన్ వచ్చింది, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ అర్హత ఆవిడకు ఉంది. సరే, మీకు చీఫ్ సెక్రటరీ అర్హత ఇవ్వడం ఇష్టం లేకపోతే అప్రాధాన్యమైనటువంటి చోటైనా ఉంచాలి. ఒక మహిళా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని 7 నెలలుగా మీరు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టడం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఇదేనా ప్రభుత్వం? దీనికోసమైనా ప్రజలు ఇలాంటి కక్ష సాధింపుల కోసమైనా మీకు ఇచ్చారని చెప్పాలి. అదేవిధంగా ఈవిడ మరి ఇవాళ వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ అది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ కమ్యూనిటీ జనసేనలో ఎవరున్నారో తెలుసు. వాళ్ళు మరి ఇంత సీనియర్ మోస్ట్ అధికారికి జరుగుతున్న అన్యాయం మీద మీరు ఎందుకు మాట్లాడారండి? అసలు కనీసం మీ నాయకుడికైనా ఒక మాట చెప్పాలి కదా, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పని మాట్లాడాలి కదా. మరి ఇదేం రాజకీయం అర్థం కాదు. సరే, ఇక ఆల్ ఇండియా టాపరు బీసీ అధికారి ముత్యాల రాజు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో కీలకంగా వ్యవహరించారు అనేదే మీకు తెలుసు. కానీ నాకు తెలిసినంత వరకు ముత్యాల రాజు గురించి ఆయన చాలా సిన్సియర్గా, మెటిక్యులస్గా హార్డ్ వర్క్ చేసేటువంటి ఆఫీసరు ఆయన నాకు బాగా తెలుసు. కానీ అలాంటి వ్యక్తికి ఇంకా బోర్డంత టెన్యూర్ ఉంది ఆయనకి.
ఆయనకి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం. అదేవిధంగా మురళీధర్ రెడ్డి, మాధవి లత, నీలకంఠారెడ్డి వీళ్ళకి ఎవరికి కూడా పోస్టింగ్స్ లేవు. ఇంకొక ఇది ఏంటంటే ఆంజనేయులు, సంజయ్, పివి సునీలు, సరే ఈ కేసుల్లో ఆ జత్వానీ కేసులో ఇరుక్కున్నటువంటి క్రాంతి రాణా, టాటా, విశాల్ కొన్ని ఇలాంటి వాళ్ళ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది అధికారులను కూడా మీరు తర్వాత ఎవరు రఘురామరెడ్డి, తర్వాత విశాంత్ రెడ్డి, రవిశంకరు, ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకెవరు రవిశంకర్ రెడ్డి, ఇంకా కొంతమంది అధికారుల పేర్లు చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకపోవటం ఏంటి? ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కు? పబ్లిక్ మనీని ఇంత పెద్ద మొత్తంలో వేస్ట్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోకుండా ఎక్కడో కార్నర్స్గా పడేయండి పోని కనీసం. కానీ ఇలా హోల్డ్ చేయటం అంటే ఇది ఇన్హ్యూమన్ తప్ప మరొకటి కాదు. పెద్ద చదువులు చదువుకున్నటువంటి అధికారులని మానసికంగా వేధించడం అంటే ఇది ఒక శాడిస్టిక్ కల్చర్ తప్ప మరొకటి కాదు. ఇదే కల్చర్ ఇదైతే రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి వాళ్ళందరూ ఇదవుతూ ఉంటారు. డెఫినెట్గా ఇది ఆఫీసర్స్ కూడా కంఫర్టబుల్ జోన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఆలోచించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పాతకాలంలో ఏదైనా ఇలాంటిది ఏదైనా అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఐపీఎస్ అసోసియేషన్ వీళ్ళంతా కూడా గట్టిగా గళమెత్తేవాళ్ళు. ఇవాళ కనీసం గళమెత్తేటువంటి పరిస్థితి కూడా ఎందుకు లేదో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం కక్ష సాధింపు తప్ప ఇది డెమోక్రటిక్ సెటప్కి పూర్తిగా డెమోక్రటిక్ స్పిరిట్కి ఇది పూర్తిగా విరుద్ధం అనేది మాత్రం ప్రజలు గమనించాలి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయకూడదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అవర్ మనీ, ఇట్ ఈస్ పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీని మీరు ఇట్లా మీ స్పర్ధలో తీర్చుకోవటం కోసం వేస్ట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆన్ యువర్ పార్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.